అతి సర్వత్రా వర్జీయత్ అంటారు పెద్దలు. ఎవరైనా సరే ఎంత ఎగరగలిగితే అంతవరకు మాత్రమే ఎగిరే ప్రయత్నం చేయాలి. స్థాయికి మించి ఎగిరితే ఎగిరెగిరి పడితే అది వారికే నష్టం. ఎస్విఎస్ఎన్ వర్మ అలియాస్ పిఠాపురం వర్మ 2014లో టీడీపీ గాలివిస్తోన్న టైంలో టికెట్ రాలేదని వర్మ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. సానుభూతి వర్కౌట్ అవ్వడం, టీడీపీ అభ్యర్థిగా విశ్వం పోటీ చేసినా కూడా టీడీపీ కేడర్ అండ్ జనసేన కేడర్ ఇండిపెండెంట్గా పోటీ చేసిన వర్మకు ఇండైరెక్ట్గా మద్దతు ఇవ్వడంతో వర్మ గెలవగలిగాడు. 2019లో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబు చేతిలో ఘోరంగా ఓడిపోయారు వర్మ. వాపును చూసి బలుపు అనుకోకూడదు. 2014లో ఇండిపెండెంట్గా గెలిచాననే అతి విశ్వాసంతో 2024 ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని తనకు తానే ప్రకటించేసుకున్నారు వర్మ. కూటమి అభ్యర్థిగా పవన్ను ప్రకటించిన తర్వాత కూడా వర్మ డైరెక్షన్లో అతన్ని అనుచరులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఒక పక్క పవన్ను ఓడించడానికి వైసీపీ నాయకులు కోట్ల రూపాయల్ని ఖర్చు పెడుతూ ఉంటే, కాపు నాయకుల్ని కొనేసి జనసేన శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తూ ఉంటే మద్దతుగా నిలవాల్సింది పోయి వర్మ కూడా పవన్కు వ్యతిరేకంగా టీడీపీలో ఒక గ్రూప్నే ఏర్పాటు చేశారు. పవన్కు 1,00,000 మెజారిటీ ఖాయమని మెజారిటీ సర్వే సంస్థలు జనసేన శ్రేణులు అంచనా వేస్తే 70,000 మెజారిటీకే పరిమితమయ్యారంటే అది ఖచ్చితంగా వర్మ దెబ్బే అని పిఠాపురంలో చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతాడు. వర్మ వైసీపీ నేతలతో ఎన్నికలకు ముందు నుంచే టచ్లో ఉన్నాడని పిఠాపురంలో గుసగుసలు వినిపించాయి కూడా. ఆ గుసగుసలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కారణం వర్మ వ్యవహార శైలి. పవన్ గెలిచిన తర్వాత కూడా వర్మ అండ్ అతని అనుచరులు పద్ధతి ఏమాత్రం మార్చుకోలేదు. జనసేన శ్రేణుల్ని కవ్విస్తూనే ఉన్నారు. వర్మ మద్దతే కనుక లేకపోతే పవన్ ఓడిపోయేవాడంటూ పిఠాపురంలో ప్రచారం చేయించారు. ఈ మధ్య వర్మ ట్విట్టర్లో ఒక పోస్ట్ అలా కనిపించి ఇలా డిలీట్ అయింది. కష్టపడి గెలిచిన గెలిపే అసలైన గెలుపు అంటూ వర్మ ఒక పోస్ట్ చేశాడు. జనసేన శ్రేణుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం, టీడీపీ అధిష్టానం మొట్టికాయలు వేయడంతో వర్మ ఆ పోస్ట్ను డిలీట్ చేయించాడు. పైగా ఆ ట్విట్టర్ అకౌంట్ను తాను ఆపరేట్ చేయడం లేదని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా వర్కౌట్ కాలేదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో వర్మ డిఫెన్స్లో పడ్డారు. ఆ కారణంగానే టీడీపీ అధిష్టానం వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి పవనే కారణమని కూడా వర్మ వర్గం గట్టిగా వాదిస్తోంది. సీటు త్యాగం చేసి కష్టపడి పవన్ గెలిపిస్తే ఇదేనా ఫలితం అంటూ వర్మ అనుచరులు తెగ ఫీల్ అయిపోయారట. వాస్తవానికి వర్మ అంత రచ్చ చేసి ఉండకపోతే కనీసం సైలెంట్గా ఉన్నా కూడా పవన్కు 1,00,000కు పైన మెజారిటీ వచ్చేది. 95,000 మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాస్ రికార్డును పవన్ బ్రేక్ చేసేవారు. ఇక జనసేన పార్టీ జయకేతనం సభలో నాగబాబు దింపిన రాడ్ వర్మ వర్గానికి అస్సలు మింగుడు పడ్డం లేదు. వర్మ కర్మ అని నాగబాబు చేసిన కామెంట్కు వచ్చిన రియాక్షన్ బట్టి అర్థం చేసుకోవచ్చు వర్మ స్థాయి ఎంతో. పవన్ది తనది సమాన స్థాయి అనేలా ఉంది వర్మ తీరు. కానీ పవన్ స్థాయి ఏంటో అందరికీ తెలుసు. పవన్ స్థాయి స్టేట్ కాదు, నేషనల్. ప్రధాని మోదీ సైతం పవన్ను ఒక తుఫాన్తో పోల్చారు. అది పవన్ కళ్యాణ్ రేంజ్. జగన్ అనే నియంత్రణ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయగలిగిన క్రెడిట్ పవన్కి మాత్రమే దక్కుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ శక్తి పవన్కి మాత్రమే ఉంది. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా మన పెద్దలు. అన్నీ ఉన్న పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉంటే వర్మ మాత్రం తన మాటలతో, తన చేతలతో, తన పోస్టులతో నిత్యం జనసేన శ్రేణుల్ని కవ్విస్తూనే ఉన్నారు. కార్యకర్తే అధినేత అంటూ వర్మ చేసిన ప్రోగ్రాంకు టీడీపీ కేడర్ నుంచే స్పందన రాలేదట. ఇక తాజాగా ట్విట్టర్లో వర్మ చేసిన ఒక పోస్ట్ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అధికారుల నిర్లక్ష్యంతో జగ్గయ్య చెరువులో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అంటూ వర్మ చేసిన ఒక పోస్ట్తో జన సైనికులు మండిపడుతూ ఉన్నారు. వాస్తవానికి ఆ సమస్య పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కేటాయించారు. అయినా కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం, ఆ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడం చూస్తుంటే వర్మ వ్యవహార శైలిపై అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. పవన్ను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశపూర్వకంగానే వర్మ ఇలా చేస్తూ ఉన్నారని అనిపిస్తోంది. కొంతకాలంగా వర్మ వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారని పిఠాపురంలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. పవన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు చేసిన శపథాలు, ద్వారంపొడి నుంచి ముద్రగడ వరకు పవన్పై చేసిన కుట్రలు ఎవరూ మర్చిపోలేరు. పవన్ ఓడించలేక ముద్రగడ లాంటి నేతే పేరు మార్చుకోవాల్సి వచ్చింది. పవన్ గెలవడం, 100% స్ట్రైక్ రేట్ సాధించడం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని వైసీపీ ప్రస్తుత పరిస్థితుల్లో కుళ్ళుకోవడం, బాధపడడం, ఈనో ప్యాకెట్స్ వాడడం తప్ప ఏమీ చేయలేదు. కాబట్టి వర్మ లాంటి కూటమి అసంతృప్త నేతను దువ్వి పవన్పై కసి తీర్చుకునే ప్రయత్నం చేసే అవకాశాలని మనం కొట్టిపారేయలేం. అందుకే అంటారు పెద్దలు అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్పి. పవన్ను టార్గెట్ చేసి వర్మ రాజకీయంగా తన గొయ్యి తానే తవ్వుకుంటాడో లేక ఏపీ రాజకీయాలని శాసించగల స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తారో చూడాలి. ఇక వర్మ విషయాన్ని ఇప్పటివరకు లైట్ తీసుకున్న చంద్రబాబు కూడా
ఇక ఉపేక్షించే అవకాశం లేదు. వర్మకు సపోర్ట్ చేసి పవన్ ఆగ్రహానికి చంద్రబాబు గురయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక మీదట వర్మ అతి చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే వర్మ వైసీపీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే 2019లో వర్మను ఓడించిన పెండం దొరబాబు ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు. 2024లో పవన్ చేతిలో ఓడిపోయిన వంగ గీత కూడా ఇప్పుడు జనసేన వైపే చూస్తూ ఉన్నారట. వైసీపీకి పిఠాపురంలో 2029లో పోటీ చేసే అభ్యర్థి కావాలి కాబట్టి వర్మ ఆ పార్టీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా.